బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి ప్రార్థనా స్థలాలపైన, మదర్సాలపైన ఒక గట్టి నిఘానైతే పెట్టింది. సో అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతి జిల్లాల ఒక డిటెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేస్తారు. డిటెన్షన్ సెంటర్లు అంటే మామూలుగా అది ఒక జైలు లాగానే. ఎప్పుడైతే కరోనా టైంలో ఒక క్వారంటైన్ సెంటర్ అనేది ఏర్పాటు చేసిరో సేమ్ అలాగే ప్రతి జిల్లా ఒక డిటెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేస్తారు ఈ యూపీ గవర్నమెంట్ వాళ్ళు. సో మరి ఎందుకు అంటే మామూలుగా ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ అయిన తర్వాత విపరీతమైనటువంటి విమర్శలు వచ్చినాయి. ఎన్ఐఏ అధికారుల మీద కావచ్చు, లేకపోతే ప్రభుత్వం మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు. ఎందుకంటే ఎవడో వచ్చి కార్లో తిరుక్కుంటా పేలుడు పదార్థాలు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటా పేలుడు చేస్తే సో మీరేం చేస్తున్నారు అని క్వశ్చన్లు వచ్చినాయి. సో మరి ఇప్పుడు అలాంటి విమర్శలను తిప్పికొట్టే విధంగా, ఎదుర్కొనే విధంగా ప్రస్తుతం ఢిల్లీ, యూపీ లాంటి ప్రభుత్వాలు ఒక కొత్త చర్యలు అయితే వీళ్ళు తీసుకుంటున్నారు. ఏమంటే ఎన్ఐఏ చాలా రిపోర్ట్లు అయితే వివిధ రాష్ట్రాలకు పంపించింది. ఏమనంటే ఇప్పుడు ఏదైతే అల్ఫలా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి డాక్టర్లు, మేధావులే ఇలాంటి కార్యక్రమాలకు చేపడుతున్నారు. సో ఓన్లీ అల్ఫలానే కాదు, ఓన్లీ ఫరీదాబాదే కాదు, ఓన్లీ జమ్మూ కాశ్మీరే కాదు, ఇలాంటి చాలా అయితే జరుగుతున్నాయి. సో వాటి మీద కూడా మీరు ఒక నిఘా పెట్టండి అని ప్రభుత్వాలకు వీళ్ళు రిపోర్ట్స్ పంపించారు. సో మనం చూసినాం ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 2 ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వాళ్ళు దొరికిరు. అక్కడ మనము బెంగళూరులో చూసుకుంటే ఒక ఇంజనీరింగ్ చదివే ఒక విద్యార్థి, సో వాడు ఒక టెర్రర్ మాడ్యూల్ లెక్క మారి కొంతమందిని ఒక గ్రూప్గా జాయిన్ చేసి వాడు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఎన్ఐఏ వాళ్ళు కావచ్చు, సైనికులు కావచ్చు, ఇతని పైన మోస్ట్ వాంటెడ్గా ఒక ముద్రనైతే వేసారు. సో అక్కడ ఫరీదాబాద్లో చూసుకోవచ్చు, జమ్మూ కాశ్మీర్లో చూసుకోవచ్చు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో వీటి దృష్ట్యా ప్రస్తుతం యూపీ గవర్నమెంటు ఏదైతే మొన్న అల్ఫలా యూనివర్సిటీలో విద్యార్థులు, డాక్టర్లే అక్కడ ఉన్నటువంటి రూమ్లని ఈ బాంబుల లాంటివి తయారు చేసి వాళ్ళే కుట్రకు ప్లాన్ చేశారని తెలిసింది. సో దాంతోపాటు ఈ అల్ఫలా యూనివర్సిటీకి దగ్గరలో ఒక అండర్ గ్రౌండ్ మదర్సా ఉంది. సో ఆ మదర్సాలో వీళ్ళతో పాటు బయట నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళతోనో ప్లాన్ చేసి ఇది బయటపడ్డ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారని చెప్పేసి ఎన్ఐఏ వాళ్ళు చెప్తున్నారు. అంటే కొన్ని మదర్సాల్లో ఇట్లా గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు ఉంటారో, అంటే మామూలుగా మనం ఇంతకుముందు ఏమనుకున్నాం, మనకు పాకిస్తాన్ చాలా డేంజరు, అక్కడి నుంచి వెళ్ళి ఉగ్రవాదులు కావచ్చు ఇక్కడికి వచ్చి ఇక్కడ అనేక చర్యలు పాల్పడుతున్నారని ఇన్ని రోజులు మనం అనుకున్నాం, అట్లా నడిచింది. సో ఇప్పుడు మనం సినిమాలో ఏదైతే చూస్తుంటామో ఒక విలను వాని చేతికి మట్టంటకుండా వేరే వాళ్ళను పంపించి వాళ్ళతోని పనులు చేపిస్తాడు, మర్డర్ లాంటివి అవి కార్యక్రమాలు చేపిస్తారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే బంగ్లాదేశ్ను ఆధీనంలో ఉంచుకొని సో దాని ద్వారా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంది. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఈ అక్రమ చొరబాటుదారులు కావచ్చు, అటు మయన్మార్ నుంచి కావచ్చు, సో వీళ్ళ ద్వారా ఇప్పుడు మొన్న ఏదైతే ఈ పొటాషియం నైట్రేట్ హర్యానాలోని ఒక ప్రాంతం నుంచి వచ్చిందని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఇది బంగ్లాదేశ్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయబడింది అని చెప్పి తెలిసింది. సో ఇప్పుడు ప్రస్తుతం మరి యూపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాదాపు 300 వరకు మదర్సాలు ఉన్నాయి, 300 వరకు ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. అక్కడ నేపాల్ నుంచి వెళ్ళి చాలా మంది వలసదారులు ఇక్కడికి వచ్చిర్రు. సో వాళ్ళ వల్ల లోకల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వీళ్ళు అనేక కార్యక్రమాలు చేపడుతారు అని చెప్పేసి యూపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క డీటెయిల్స్ తీసుకుంటుంది. ఒకవేళ మసీద్ కడితే దానికి పర్మిషన్ తీసుకున్నారా, తీసుకొని అది ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు, సో దాంట్లో ఎంతమంది ప్రార్థన చేసుకుంటానికి వచ్చిర్రు, సో దాంట్లో వేరే దేశం నుంచి టూరిస్ట్ వీసా అట్లే ఇట్లా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒకవేళ అట్లా వచ్చిన వాళ్ళు ఉంటే మీరు వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నారా, వాళ్ళని మనం క్వశ్చన్ చేస్తున్నారా, వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారా, నెల తరబడి ఉంటున్నారా, అలాగే ఈ మదర్సాలు కావచ్చు, లేకపోతే యూనివర్సిటీలు కావచ్చు, లేకపోతే ప్రార్థనా స్థలాలు కావచ్చు, వేరే దేశం నుంచి ఫండ్స్ వస్తున్నాయో ఒకవేళ వస్తే మీరు దేనికి యూజ్ చేస్తున్నారు, సో ఇలాంటి చాలా డీటెయిల్స్ అయితే యూపీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు. సో మామూలుగా యూపీ అంటే ప్రస్తుతం అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్నటువంటి ఒక రాష్ట్రం. దేశంలో ఏ గవర్నమెంట్ రావాలి అని నిర్ణయించే దాంట్లో ప్రధాన పాత్ర వహించేది యూపీ. సో అక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే వెస్ట్ బెంగాల్ నుంచి చాలా మంది బయటకు వెళ్ళిపోతారు కాబట్టి సో అక్కడి నుంచి వెళ్ళి ఒకవేళ బంగ్లాదేశ్ వెళ్ళలేని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ యూపీలో చొరబాటు చేస్తున్నారు, యూపీలోకి వస్తున్నారని చెప్పి అటు తర్వాత అస్సాం నుంచి కావచ్చు, లేకపోతే నేపాల్ నుంచి కావచ్చు, చాలా మంది యూపీలో ఎంటర్ అవుతున్నారు అని చెప్పి ఒక రిపోర్టు.
సో అందుకోసం అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం జనాభా ఒకటేసారి అంటే దాదాపు 2-3 సంవత్సరాల కాలంలో విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళు ఈ చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో ఇంకొకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో SIR ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని వేల మంది బంగ్లాదేశీలు మేము ఈ దేశపోలం కాదు మేము పోతున్నామని చెప్పి వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు SIR ప్రక్రియ కావచ్చు, ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, సో వాళ్ళు డిక్లేర్ చేయాలి కదా మీరు బంగ్లాదేశీలా ఇక్కడోళ్ళ అని వాళ్ళు డిక్లేర్ చేసి వాళ్ళు పంపించాలి. కానీ వీళ్ళుగా వెళ్ళిపోతున్నారంటే వీళ్ళు బతకడానికి వచ్చినోళ్ళ లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలకు వచ్చినోళ్ళ. ఎందుకంటే రేపు ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు బంగ్లాదేశ్ కాదని తెలిస్తే వీళ్ళే పంపిస్తారు. సో ముందుగానే వెళ్ళిపోతున్నారంటే ఒకవేళ వీళ్ళను బంగ్లాదేశ్లో అని తెలిస్తే మరి ఇంకేమైనా క్వశ్చన్ చేస్తారా, ఇంకేమైనా నిజాలు బయటపడతాయా అనే ఉద్దేశంతో గిట్ట మరి వీళ్ళు పోతున్నారా లేకపోతే వీళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు పంపిస్తున్నారా అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. నిజంగా ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే వీళ్ళను వాళ్ళుగా వెళ్ళగొట్టనియద్దు, వెళ్ళిపోనియద్దు కూడా. ఎందుకంటే నీ ఇష్టానికి నువ్వు వచ్చి నీ ఇష్టానికి నువ్వు పోతే రేపు ఇప్పుడు నువ్వు పోయినావు ఇక్కడ ఏం చేసిపోయినావు, నీతో ఎవరికి లింకులు ఉన్నాయి అనేది ఎట్లా తెలుస్తుంది. కాబట్టి ఎవరిని కూడా బార్డర్ దాటి పోనీయద్దు, పోనిస్తే డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాతనే పంపించాలి. సో ఇది ప్రస్తుతం యూపీలో జరుగుతున్నటువంటి చర్యలకు సంబంధించిన అప్డేట్స్. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.